కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుణ్ణి వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ మైనర్ బాలిక కేసులో నిష్పక్షపాత దర్యాప్తు జరగాలంటే బండి సంజయ్ రాజీనామా చేయాలని కోరారు. కేసు నమోదై 48 గంటలు గడిచినా అరెస్ట్ చేయలేదని, ఫోక్సో కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్లకు బదులుగా బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశారని ఆరోపించారు. అలాగే ఫోక్సో చట్టంలోని సెక్షన్ 8 ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. బండి సంజయ్ కుమార్ కొడుకు తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఒక మైనర్ బాలికను లొంగ తీసుకొని ఆల్కహాల్ తాగించి మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏదైతే రేప్ అటెంప్ట్ చేసిండని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయో దాని మీద ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు హిందూయిజం అని పెద్ద గొప్పలు మాట్లాడుతున్నటువంటి బీజేపీ పార్టీ కానీ బండి సంజయ్ కానీ ఇట్లా ఎంతమందిని ఆ రోజు ఏదైతే కర్ణాటకలో ప్రజ్వల్ రేవన్న ఇదే విధంగా సెక్స్ స్కాండల్లో ఇరికిండో అదేవిధంగా ఈరోజు ఇది ఒకటే కాదు, ఇంతకుముందు కూడా డ్రగ్స్ కేసు కానీ వేరే వాళ్ళని కొట్టిన కేసు కానీ ఈరోజు రేప్ కేసు కానీ గతంలో అనేక కేసులు వస్తున్నప్పటికీ తన కొడుకును ధృతరాష్ట్రుని ఏ విధంగా అయితే దుర్యోధన వెనకేసుకొచ్చిండో అదే విధంగా వెనకేసుకొస్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో తీవ్రమైన గుణపాఠం చెప్పదామని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన కేసు అయి కూడా 48 గంటలు అవుతుంది. ఇంతవరకు నిందితుడికి సాయం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయడం లేదు ఈ గవర్నమెంట్. మరి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం మరి బండి సంజయ్ గారికి కొమ్ము కాస్తుందా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు చూస్తుంటే బీఆర్ఎస్ను బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఒకటైనాయని ఈ నిందితుడిని గిట్లా అదుపులోకి తీసుకోకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా మహిళా నేతలను, మా యూత్ నాయకులను, విద్యార్థి నాయకులతోటి మరి తీవ్రంగా ఈ ఆందోళనలో మేము తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బండి సంజయ్ వెంటనే నువ్వు నిజంగా అమ్మవారి మీద నీకు నిజంగా భక్తి ఉంటే వెంటనే నీ పదవికి రాజీనామా చేసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాము.